ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కొంచెం నూనె పడింది అంతే, నాకేం కాలేదమ్మా. చూసుకోవాలి కదా నాన్న. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది కదా అల్లుడు. నేను వద్దనాను అంటే కారణం ఎందుకు? దీక్షా ఫలం దక్కాలి అంటే భర్త మాత్రమే వంట చెయ్యాలి అని. దానికే నా మీద నిందలు వేస్తావా? గిరిజ, నువ్వు ఆగు. ఇక్కడ నొప్పితో బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి? నా కోసం ఎంత ప్రేమ చూపించే నువ్వు ఎన్ని తప్పులు చేసి నాకు దూరం అయ్యే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు చున్నయ్య? బాగా అయింది. వేడి ఇంకేం వంట చేస్తాడు? ఆ ఈశ్వరి కడుపే నిండుతుంది. మళ్ళీ రేపటి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. దెబ్బకి దీక్ష ఫెయిల్ అవుతుంది, నా కోరిక నెరవేరుతుంది. నాకేం కాలేదమ్మా. ఏం కాకపోవడమేంటి నాన్న? అభి, నువ్వు వెళ్ళి వెన్న తీసుకురా. త్వరగా తీసుకురా. ఇలా ఇవ్వు. ఇంకా మంటగా ఉందా? మంటేం లేదమ్మా. నువ్వు వెన్న రాస్తున్నావు కదా, నొప్పి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. వద్దు నాన్న, నువ్వు బాధపడ్డా నేను చూడలేను. ఈశ్వరి భోజనానికి ఇంకేమైనా మార్గం ఉందేమో సిద్ధాంతి గారిని అడుగుదాం. అవును సుందరం, ఇప్పుడేదో చిన్న గాయం కాబట్టి సరిపోయింది. ఇంకా వంట చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. వద్దులే, పద వెళ్దాం. విన్నావు కదా సుందరం, పెళ్ళాం కోసం నువ్వు ప్రమాదంలో పడటం మేం చూడలేం. అయ్యింది చాలు, పద. కొత్తగా వంట చేస్తుంటే ఇలాంటివి జరగడం మామూలే అమ్మా. ఏ మీకు మొదట్లో ఇలాగే అయి ఉంటుంది కదా. అది వేరే నాన్న. మరేం పర్లేదులే అమ్మా, మీరు వెళ్ళండి, నేను వంట చేసి తీసుకొస్తాను. ఎవరు నా గురించి కంగారు పడకండి. అది కాదు నాన్న, నా మాట విను. నువ్వేం బాధపడకమ్మా. ఈశు దీక్ష కోసం నేను చేసి తీరుతాను, అంతే. మీరందరూ బయటికి వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళి ఈశు వెళ్ళు. అభి తీసుకెళ్ళు. బా వెళ్ళమ్మా, మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఈశు భోజనం రెడీ, అందరూ రండి. పదండి పదండి, త్వరగా రామ్మా. కూర్చో, రా ఈశు, కూర్చో. ఇంత వంట నువ్వే చేసావంటే నమ్మలేకపోతున్నాను నాన్న. ఈశు కోసం కష్టపడి చేశానమ్మా. తిని ఎలా ఉన్నాయో చెప్పాలి. ముందు నువ్వు ఈశ్వరి కొట్టించు నాన్న. దీక్ష పూర్తయి చాలాసేపు అయింది. సరే అమ్మా. ఈశు, నీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశాను, తిని ఎలా ఉందో చెప్పు. మా సుందరం చేతి వంట తింటున్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలు ఈశ్వరి. ఈశు,
నేను నీకు తినిపిస్తాను. కాదనకి ఈషు, ప్లీజ్. వద్దనకమ్మా. భార్యకి తన చేత్తో తినిపించాలి అన్న ఆనందం నా బిడ్డకి దక్కనివ్వు. ప్లీజ్ ఈషు. చూడలేకపోతున్నాం బాబు ఈ దరిద్రాన్ని. ఇదేంటి, సుందర నిజంగానే వంట అద్భుతంగా చేశాడా? ఏమ్మా, ఎలా ఉంది సుందరమూర్తి చేతి వంట? థ్యాంక్స్ ఈషు. ఎక్కడ వంట చెడిపోయి ఎక్కడ నువ్వు తినడానికి ఇబ్బంది పడతావునని తెగ టెన్షన్ పడ్డాను ఈషు. ఈశ్వరి, సుందరమూర్తి ఇప్పుడు వంట బాగా చేశాడు కదా అని ప్రతిరోజు చేయమంటే మాత్రం కుదరదు, ఇప్పుడే చెప్తున్నా. అల్లుడు, ఏది నీ వంట టేస్ట్ చేసే భాగ్యం నాకు కూడా ఇవ్వు. అయ్యో బలిదాని వస్తాయా? ఇదిగో తీసుకో, పట్టు. అభి వడ్డించు. ఏమైంది గిరిజా? నా వంటను ఎలా పొగడాలో తెలియక అత్తయ్యకి మాట రావట్లేదు కదా అత్తయ్య? మాట్లాడవేంటి గిరిజా? అబ్బా, మంట! వంట చేసావా? మంట చేసావా? ఇదేమైనా వంట అంటారా? ఏమ్మా, నీ కారంగా లేదా? వంట బాగాలేకపోయినా ఎందుకు తింటున్నావు ఈషు? అయ్యో ఈషు, ఏంటి ఈషు నువ్వు? అత్తయ్య కారం అని విలవిల్లాడిపోతుంటే నువ్వు మాత్రం అమృతంలో ఉందన్నట్టు తింటున్నావేంటి? పద, నోరు కడుక్కుందు. అసలు మనిషి అనేవాడు ఎవరైనా ఈ వంట తింటారా? ఓ బాబాయ్, నా నాలుక కారంతో మండిపోతోంది, కళ్ళు మండిపోతున్నాయి. ఈశ్వరి, గిరిజ మాదిరిగా వంటల్లో రుచి చూడలేదు. అమ్మా, అయ్యో! భర్త తన కోసం ప్రేమతో ఎంతో కష్టపడి చేశాడు అనే ఆనందం పొందుతూ వంట బాగోలేకపోయినా సరే తృప్తిగా బావుంది అని తింది మంగ.